పెద్ద బిడ్డ తీసుకోవచ్చు కానీ ఖర్చు మీద నాకు అంత బోరు కొడుతుంది ఇంత నైట్ చెప్పుకోడు పట్టబట్లొచ్చిందేందో తక్కువ నాన్న భాగ్యవతి బాధ్యత గుట్టు రోజు పిల్ల ఉన్నట్టు అదో పాలమూరు పోయిదో కర్రె కొరియాని పోయి బామారే నీకన్నా కర్రె కొన్నా గాని భాగ్య చాలాగానాలు ఇంటికి వస్తుంది ఏంది అప్పుడని పెళ్లి చేసుకుంటున్నా అంటే తప్ప షీప్ గట్ట మెల్లగా 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 మెల్లె బదిరాన్ని కావాలి మెల్లె బుదరగిచ్చిన కావాలి దీన్ని ఏం దూరం అదులు పోయి గులుగుతాడు మనకైతే కొడుకులు లేరు కదా లేరు నీకెరికే నాకెరికే లోకానికి ఎరికే బిడ్డలు లేరు కదా కొడుకులు బిడ్డలు లేరు కదా మనకైతే అంగట దొరికేవాడే కొనుక్కొచ్చుకుంటాం ఏ కొనుక్కొచ్చుకునేది కానీ ఇద్దరే మనం అయితే కన్న సంబంధం కావాలి కదా కావాలంటే నీ మళ్ళీ పెళ్లి చేసుకుంటా మళ్ళా మారు పెళ్లి చేసుకుంటా మారు వెళ్ళినమాట నీ నోటికి రానే వచ్చిందా
గలవానివే. నువ్వు వలవన్నా నువ్వు బదులన్నా నువ్వు బావాలని నువ్వు కన్నులు తీసిన మారువేలి ఆడు తప్పదేవో. నువ్వు బతిలాడినా బావాడినా కాళ్ళు మొక్కినా గానీ మారు వెళ్ళి అడగ తప్పది. ఎంతేనా పోతానా ఇది కలవయి పెళ్లి చేసుకుని వస్తా. సరే ఇక పోతానన్నా చుట్టం అవుతానులా ఇక ఒగ్గిన పోతే తాగుతుందా? ఇక అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, ధైర్యం ఉన్నది, మంచి రక్తం ఉన్నది. ఇక నాకా ఏ దిక్కు లేరు. ఈయన పోతారు, సప్పులు కొడుతూనే ఉంటారు, పెళ్లి చేస్తారు, తీసుకొచ్చుకుంటారు. అవును మరి మళ్ళా ఈ పోషన్ పనులందరూ ఆయనకే పెళ్లి పోతారు. నా పట్టుకే ఉంటారా చూస్తా పోయినా రారా అట్లయితే అట్లా కానీ పోతానంటారు. అవును సరే పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటే పోతావా? పోతానంటే బీరో నాది నాకు ముందు ముసిన పండుగ ఆట ఆయనకు పెళ్లి అన్నట. ముందు ముసినమ్మ పండుగ గుర్తులేదట. ఇట్లా పోతే పోతావు, పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకుంటే మన ఊళ్ళో సావుకారు సంగతి తెలిసిందా? ఏది లాలే సావుకారా? లాలే సావుకారు ఏది అది బాబు. అయితే అవరా, ఎందుకంటే ఇక తెలిసి తిరగ ఒక మాట చెప్తాయి. పోతే పోని ఉంటుండే కూర్చి నాకు ఏమైనా పొల్లా తెల్లా అట్లయితే కానీ ఇక ఎట్లయితే అంటే చెప్తాను. ఇక ఏం మా లాలే సావుకారికి ఇద్దరు వెళ్ళాలమ్మా. మనవులే సావుకారికి ఇద్దరు వెళ్ళాలి. నీవే బాబులు ఆగురే
అయితే ఇద్దరు పిల్లలు ఎట్టయిరంటే నా లెక్కనే పెళ్లి చేసుకున్నాడు పెద్ద ఆయన. పెళ్లి చేసుకున్నాక 20 ఏళ్ళ పొద్దు అయింది, ఆయనకు పిల్లలు కాలే. ఓ నీ లెక్క. ఇక నేను నీ లెక్కనే చేతుల కూరలే ఇక మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఇక సావుకారి. ఇక సావుకారం అనుకునేది పాపం. మళ్ళీ పరాయిని పెళ్లి తీసుకొచ్చుకుంటే ఇక ఊడిసే కన్నో సల్లే కన్నో ఎంతైనా ఇక మాకు నీళ్ళు ఎత్తే సంవత్సరం పోరొస్తుందా అని వాళ్ళ తోడగుంటే చెల్లి బతిరాడు అతడు కాలు మీద తీసుకొచ్చింది, భర్తకు పెళ్లి చేసింది. మళ్ళీ 20 అయింది. ఎన్ని 20 40 ఏళ్ళు అయినా ఏమకు లేదు సంతానం, నాకు లేదు. అసలు కానీ లేదా ఆయనకేమైంది ఇక ఎంత అక్క ఇళ్ళలో అయితే అందులో లొల్లి కుట్టుకుంటుందా? ఇక ఊసే కాలం సలే కానో వండుకున్న కానో ఎక్కడో లొల్లి వచ్చిందా ఇద్దరు అక్క సీకలు పట్టుకొని తనుకున్నాను. తనుకున్నాక ఈ చిన్న అనుకున్నది అలా కొంచెం కానీ నేను పెళ్ళిపోయినా నా సాయంత్రాన్ని కొట్టినాను కానీ వాడికి వండి పెడతానా పెళ్ళిపోయిన వండి పెట్టుకోదా నా చిన్నగా మెల్లి సాటుకు గిలాస్ వండుకున్నది తిన్నది పన్న చిన్న పొల ఈ పెద్ద అనుకున్నది. నేను సాధన అయింది ఆయన వానికి వండి పెట్ట నేను ముసల్లానే మునట్టం అవుతుంది. ఆ పరిస్థితి వండి పెట్టుకోదా అని ఆ చెల్లె తెలకుండా మోహన్ తెలకుండా ఏమో గిలాస్ వండుకున్నది ఏమో పన్నాయి. సావుకారి మడి ఎండుతుంది నడు ఇవ్వలేదు సావుకారి నుల్లయింది. ఈ సావుకారికి పోయిన ఎసరు పెట్టుకోరాదు, వండుకోరాదు, పిల్లలు వండుతున్నా తినాలి. ఇక రోజు ఇట్లా అవుతుంది. ఏ తెలియకుండా అది తింటే ఆగి సావుకారి సప్లై ఉంటాడు, సావుకారి తింటుంది వాడన్నట్టు. ఇక సావుకారం ఇది పన్నది, ఆ సావుకారం అడవన్నది. ఈ సావుకారం అనుకున్నా మూడు పావులు వెళ్ళి పెట్టుకుంది, వాళ్ళు ఇంటి లేరు కదా, ఇక వాళ్ళకు లేని ఆకలి నాకు ఎక్కడ అని సావుకారు ఇద్దరు మధ్యలో సావుకారం అంటాడు. ఇక వాళ్ళు తినిపంటారు, సావుకారం తిరగబంటాను రా, ఈయన తిరగబంటాను. ఈ ఇంటి పక్క వాళ్ళకి ఈయన పుట్టింది. ఈ సావుకారులు ఎత్తలేరు, సావుకారం వాళ్ళు ఎత్తలేరు, మడిగేది ఎత్తలేరు, వీళ్ళకి ఏం పుట్టింది అని సావుకారు వచ్చి ఆ కిటికాడిగా చూసారు. ఈ సావుకారం ఇటువన్నది, ఆ సావుకారం అడవన్నది, నడవ చేరుకోవడం ఈయనమన్నాడు. ఏందే సావుకారు ఏందే అంటే ఏం చేయాలో లొల్లి పాడువాడు వీళ్ళు అక్క జిల్లాలో లొల్లి పుట్టింది. ఆ లొల్లి పెట్టుకొని అది ఉండతలేదు ఇది ఉండతలేదు అమ్మ పోయినేసరి పెడతలేవు అన్నాడు. ఎట్ట మనిషివా లొల్లి పెట్టుకుంటే ఇంట్లో ఉంటారా ఇదారు బయటికి రాని అని 4 పెద్ద మనిషి బయటికి పిలిచారు. బయటకు పిలిచాక ఈ లొల్లి సంగతి చెప్పుకున్నారు. చెప్పుకోగానే ఏమున్నది సావుకారు నువ్వు ఇద్దరు పిల్లలు చేసుకుంటే ఈయనమైంది, ఇద్దరు మధ్యలో నువ్వే దగవు, నిన్ను సరిసగం మంచిద్దాంపా అన్నారు. కొడుకు సరిసగం నరికిస్తారు అయింది నన్ను. సావుకారు పింజం అంటాను. ఇక అచ్చరులకు అంతకు 5 లక్షరా ఇదో భార్యను నిలబెట్టిరు, ఆటో భార్యను నిలబెట్టిరు. సావుకారు సరి సగం మంచి నిలువుతా అయినాక ఈ సావుకారులు అమ్మ లెక్క పెట్టుకున్నారు. ఎవరు అంత కత్తిని వాళ్ళు లెక్క పెట్టుకున్నారు. ఒక కాలు, ఒక చెయ్యి, ఒక ముక్కు, ఒక చెవు వచ్చిందని లెక్క పెట్టుకొని పోయారు. ఈ నోరు ఎవరి వంతు వేదులా ఒడ్డు పోషం పిల్లలు ఎవరి వంతుకు పోలే. ఇది చిన్న పాలు పోలే, పెద్ద పాలు పోలే. మళ్ళీ నాడు అనుకునే నాకే నా నోరు నా పాలు కట్టిన ఏమని మళ్ళీ కట్టే ఆయమని మళ్ళీ నాడు సావుకారు. ఇక ఎన్నాక పెద్ద ఆడుకున్నాడు, పండుగ వచ్చింది. పిల్ల బీరకాయల మా చెల్లి వండి పెడతాం ఉండ కొడుకు రోజు వచ్చే సుఖంగా పెడతారా. ఈ పెద్ద ఏం చేసింది పాపం నీ పెళ్ళిని అయితే ఇక వండి పెట్టకపోతే ఏమనుకుంటారు అని మెల్లగా చెల్లెకు తెలియకుండా ముద్ద తెచ్చి పెడతాను. పెద్ద చిన్న అనుకున్నదా అయితే చిన్న గోడ తొగి చూసే అవ్వ అది పెడతాను. అవ్వు ఏమన్నంటే పెద్ద మనుషులు పిలుస్తారు మళ్ళా అని ఆమె పెడతాను, తెచ్చి ఇవే పెడతాను, ఏమో తెలియకుండా ఆమె పెడతాను, ఆమె తెలియకుండా ఇవే పెడతాను. ఇక సావుకారు సుఖం ఎక్కువైంది. ఇక మళ్ళా అబ్బాయి లొల్లి పుట్టే మంచి అయిందిరా అనుకున్నాడు. ఇక నిద్ర పడతలేదు సుఖం వచ్చినాక. పిల్లలు నేను నిద్ర పోయేదాకా ఎవరో వంతకు వచ్చే కాలు వాళ్ళే వస్తాలంటాను. కొడుకో సావుకారు పెచ్చేది విరిపోయింది. ఇక సరేను వస్తారు అనుకుంటాను. ఇక అట్ట కొన్ని రోజులు వచ్చింది. ఒక్కనాడు పెద్ద అనుకున్నది మా వాళ్ళకి ముఖాన పోతా అని అవగారింటి కనబడ్డ పెద్ద. ఇక చిన్న దండం పెట్టింది, సావుకారు పక్క పండబెట్టింది. పండబెట్టి ఒత్తురు కాలు పడవాడు ఆయన. ఇక చిన్న కాలు కట్టిన వంతు ఒత్తుకుంటాను. ఒక కాలు ఒత్త అంటే నిద్ర పడతా కొడుకు నిద్ర పడుతుందా ఏమి లేదు. ఇక కాసేపు వస్తే అలాంటి పోయి అవగారింటి కాడ మంచిగా సుఖంగా తిరిగి అంటది. దాని కాలం నేను వస్తాను నేను వస్తానని అంటాను.
అట్ట తెల్లారిపోతాను ఆ సావుకారం అంటాడు చిన్న సావుకారం అని నిలబోదు సావుకారమ్మ కోపం వచ్చిందిగా అలా అంటే పోయి అవగంటగా మంచిగా ఆగి అనుకోవచ్చు ఈ ముసలంతో నాకేం కోసా అనుకున్నా లేచేంత రావు తెచ్చింది అక్క కాలు ఎత్తేసింది కాలు పరక్కు అన్నది లప్ప లవ్ మొత్తుకుంటాడు సావుకారు ఇక పేద సావుకారం అనుకునేది పొల్లగా ముసలితో చెప్పి ఆయన పొల్లతో చెప్పి రాకపోతే మా చెల్లెతో ముందు కొడుకు ఆకలి కరోనా ఎట్లా దవాదా ఇంటి మీదకి వచ్చారు సావుకారు ఇంటి మొత్తుకుంటాను లబ్బ లబ్బ ఏందయ్యా అంటే ఏం చేయాలి నేను లంజం ఉండా నువ్వు వద్దంటే ఊరికి పోతివి నీ వంతకాలను కోసం మీ చెల్లెలు ఒత్తుకున్న కాదు కర్మానికి ఆ లంజకాలు నేనెందుకు వస్తా అని వాళ్ళు లేచేంత రవ్వు తెచ్చింది ఏడో కాలు ఎత్తేస్తే నా కాలు పరుక్కు అన్నది అన్నట్టు లంజే నా వారింటి చూసి నా వంతకాలు ఇరుగొడతావు నీ వంతకాలు ఎందుకు వస్తేనే ఇంకో రవ్వు తెచ్చిందో ఉన్న కాలు ఎత్తేసి ఈ కాలు పరుక్కున్నది ఇక ఇంతో సావుకారిగా కూడుక పట్టిండు నాలుగొండోలింటికి ఇల్లుడే పేరు సావుకారి నీకు సావుకారి గతి పడుతుంది వద్దన్న వినడు కాదన్న వినడు నేను ఇదే కళ్ళపై పెళ్లి చేసుకొని వస్తానమ్మా అని ఇచ్చే నా సంగతి ఎట్టిస్తుందో చేసుకునే లంచ కొరకెట్ట మొగని నేను ఒకటి కాదన్నా కొడతా అంటే పడ్డా ఇంకా వాళ్ళ నామలా అయితే కానీ అయితే ఎవరో చెప్పండి ఎవరో చెప్పాలి దీన్ని మరి బూరకి అదేమన్నది మా అక్క వచ్చి తయారు చేసి అక్కని కడుపు కాశపడ చెల్లి అని అది బదిరాదా అదే తీరాపద అక్క అయితే పోందా పెళ్ళికి చీటకి పోటీ మోని పెళ్ళిపోయింది అవరా చెప్పు మోడా నువ్వు పెళ్లి చేసుకున్నా నేను పోయి దాని దగ్గర కలిసి పెళ్లి చేసుకున్నాను నువ్వు ఎంత నచ్చావో చెల్లిని కడుపు కాశపడ్డాని బెత్తలు అనుకుంది మన ఊళ్ళే మన ఊళ్ళే మనకు రాజు అర్థం మనం ఒక్కటే ఇల్లే మనది పోయేవాళ్ళు వాళ్ళ పిల్లలు మనకింద మంత్రితనం చేయలేదు వీరసేనుడు ముచ్చలగన్నే అన్న బిడ్డ రఘు శారద వేణి పెళ్లి చేసుకుంటా వచ్చి చెల్లి నీ కడుపు కాశపడ్డాని దా బదిలాడు రా పొయ్యి కింద మాట పెడితే పొంగిన పాలు ఎలా పడతాయి రా పడతాయి ఈ ముడొకడు పొంగుతాడు ఎప్పుడు అవుతాడు ఇక నాదా అగో పోయోళ్ళ పిల్ల సారదని పెళ్లి చేసుకుంటాం చెల్లి రమ్మని తీసుకురమ్మన్నావా కులం తక్కువ ఆ బిడ్డ మాత్రం అనగా గుడి పూజ పోయి నేను కట్టిన గుళ్ళే పూజ పెట్టింది పోతా నేను పోతావా పోతా చుట్టా నాకు ఎందుకట్టా రాను రావే కాలు మొక్కుతారా ఒక్కరా పిల్ల కాలు మొక్కునే పేరు కత్తాను పిల్లరంగానే పేపర్ చెప్తాను పిల్లం కాలు మొక్కునే పేరు కత్తాను పిల్లలైతే పేపర్ ఎక్కుతాను అయ్యా రోజు నేను మొక్కెత్తా అయ్యా మైసయ్య ముక్క దానే అవసరం ఉన్నప్పుడు
గీత బతుకు బతికి పిల్ల కాలు మొక్కలు అని నువ్వు అద్దెరా పదింది బాబా వెళ్ళి వేసుకొని వస్తున్నాను పళ్ళని రాదు రాను రాను కత్తిరికాయ చేయండు మా పెద్ద బిడ్డ మీ పెద్ద బిడ్డ భాగ్యవతి ఎంత ఆడపడుతుంది ఇంకా పెళ్లి చేసుకోవాలి కొడుకులు కానాలని దేహాలు పెళ్లి ఫలారాలు చెప్తుంది ఎరికని ఇంటికి ఆరాడపడి ఇంటి పట్టిస్తుంది పెళ్లికి వచ్చిన అందరికి మంచిగా బాదుషాలు చక్కచక్కలు జిలేబీ ఇవ్వాలని ఏమో ఆడపడుతుందండి కారపొడి పట్టిస్తుంది కారపొడి పట్టిస్తుంది పిండి పట్టిస్తుంది అన్ని చెప్తుంది ఓ దానికి ఏంటంటే కూడా స్వీట్ బాగా చెప్తుంది నా పెద్ద బిడ్డ డబ్బుల పట్టణ సరే పర్వాలేదన్నమ్మా పోయేళ్ళ గుడి వేడగంటే పిండ సొమ్ములు ఉండాలని తీరుకో సొమ్ము ఎందుకొని రఘు చదవేనికి అరే బలిరా రమయ్య గురిజ ముందు చేరుకుంటాలకు ఆ రఘుశారద వెనుక అబ్బా ఎంత ముద్దుకున్నారా పొల్ల అప్పుడు ఏమన్నది మా అక్కే వచ్చి చెల్లెని కడుపు కాజపడ్డా నా భర్తని పెళ్లి చేసుకోమని అనాలన్నది కాబట్టి రాజు పెట్టాడు దొమ్మల పడ్డ గది రఘుశారద వెన చేతులు వెళ్తాండి ఆ పెట్టెడు సొమ్ములు చూసింది ఆనాడు అన్న మాట మరసిపోయింది మరి అయ్యా మనం ఒక్కరు వేస్తాను మా అక్కేది నన్ను ముస్తాబు ఎత్తదని అన్న మాట మరసిపోయింది ఎందుకు అంటే నిరుపేద వాళ్ళ బతకాయే చూడలేక పెట్టాడు సొమ్ములు చక్రీలు బాగుంది చంద్రకావిడల ముందు కడియాల ముద్దు డొంగురాల రంగం తలకొప్పరాల ముక్కుపోవు పెట్టాడు సొమ్ములు తిత్తే బిడ్డకు పేరు తిరిగింది ఆనాడు అన్న మాట మరసిపోయింది అప్పుడైన వారి భావాన్ని ఒక్కడు వేస్తాను మా అక్కేదని అడిగినా బిడ్డ కరం ఎట్లా ఉండను ఇలా జరిగింది రేపు ఎవరైనా చెప్తారు రేపు జరగబోయేది చెప్పే మానవం లేడు చెప్పలేరు కూడా అయ్యా ఇది పెళ్ళి సొమ్ములు అన్నప్పుడు సొమ్ములన్నీ తీసుకున్నదే ఆ బిడ్డ ఇంట్లో పెట్టిన భోజనాలు పెయిండ పెట్టుకున్నది పెళ్లికి ముస్తాబైనప్పుడు బళ్ళన్ని రాజుకున్న బిడ్డ శారద వెనక్కి శుభతోటి శుభలకమైన మన పెళ్ళి అంటే పోష పిల్లలకు ఇష్టమైనట్లది ఎవరు కొడతలేరు చప్పట్లు కొట్టకపోతే మా మూల్యం మునిపోయింది చప్పట్లు కొట్టిన వాళ్ళ సనిపోయి కొట్టిన వాళ్ళ మీద పడతాట అలా లగ్గమల్ల ఏడుకున్నాడే వాళ్ళ సనంత వచ్చి వీళ్ళ వీళ్ళ మీద పడితే మా అయ్య ముల్యం మునిపోతలేదు పిల్లాడే పిల్లగాడు రాదు బల్లని రాదునమ్మా పంగురాల వేడి కావాలనుకున్నాడే గుడి జగాంజలి పంగురాల వేడి పోదమమ్మా కనేదాని పెంచేదాని గడుచుల బారనే ఊసన పెట్టుకుని నా భార్య చిన్న భార్య శారద వేణి చామంతి పువ్వంటి
శారదా ఏంది ఇక పోదాంపా ఇట్లా ఇక్కడ ఎందుకు ఆయన ఇప్పుడే పోతావా అవ్వ? అక్కడికి లాగు. మీ అక్క మంగళారతి ముట్టించుకొని మనం కొత్త దంపతులం కాబట్టి హైవార్తి తీస్తుంది దంపతులకు మీకు మంగళారతి ఎంతైనా హైవార్తి తీయాలా ఏకేకిన మీ అక్క ఒకటి కొద్దిగా అనుకోండు ఏనుకుండు అంటాడు ముంగటుండు అంటాడు ఎక్కడుంటే అక్కడనే ఉండి రాదు. నీకు ఏమైతున్నావు ఏమొత్తుకపోతాను నీకు. భాగ్యవతి భాగ్య పెయింట్ గింతలే పిల్ల దొరికింది పెళ్లి అయింది అత్త నావులా అవో పోషంపల్లి నా పట్టు ఉంటారు కాదులా సంబంధం మాట్లాడి ఎవరైనా కూర్చుని పెట్టింది పిల్లలు పెళ్లి చేసి వెళ్ళగొట్టిరా పోషంపల్లి మంచులు అనుకున్నా ఎటు రావాలి ఏమైంది పగ్గాలు అంటారు రెబల్ స్టార్ ప్రభాస్ మనిషి పోంగా మనిషికి రెండే కాళ్ళు ఉండే ఇప్పుడు 4 కాళ్ళు అలా పడతాయి. అయితే పొద్దాడు చెట్టుకు గొర్రెలు వెళ్ళినట్టు వెళ్తారు. పొద్దు వెళ్తున్నాడు పొద్దాడు గొర్రెలు వెళ్తే చూడు 4, 5 పిల్లలు పుడతానే అంటావు. పిల్లలు పుడతారు. సరే ఏమి హైదరాబాద్ చూస్తున్నావు ఏం లేదు మనిషి చూస్తున్నావు ఎదురు ఒక్కనే కనబడతాను నీడో 2 కనబడతాను గట్ట 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 గట్ట. డౌట్ వచ్చాడు. ఒకటి నేను లైట్ ఎలుకు 2 నీడలు 4 పడతాయి. అట్లా ఐదు పోసాం అట్టే ఉంటాయా ఏది కుడిసీలు అటు ట్రైనింగ్ ఆ చేయి కింది కాను ఇది అటు సంఖ కింది కాను ఇక కుడికాలు అటు వెళ్ళిపోను మెల్లగా లంగ 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 పైలం కొత్తగా ఏం లేదు నా కళ్ళే జనపురం చెరువు మొత్తం ఉంటుంది. హలో